వంకాయ, ఆలు, టమాటా కర్రీ కోసం ముందుగా వంకాయల్ని అలాగే ఆలూని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర వేసి అదేవిధంగా ఆనియన్స్, కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయించుకున్న తర్వాత టమాటాలని ఇందులో ఉప్పు, కారం, పసుపు అదేవిధంగా బంగాళదుంపల్ని కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ని పోసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి కూర దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో కసూరి మేతిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ, ఆలు, టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే.